చెప్పు హాయ్ చెప్పు. ఈరోజు తిరుపతిలో స్వామివారి దర్శనానికి వచ్చేసాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియో మేము తిరుపతికి వెళ్తున్నాం అనేసి వీడియోని షేర్ చేశాను కదండి. దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట. కళ్యాణ కట్టకైతే వెళ్ళాము అనేది లాస్ట్ వరకు వీడియోలో చూపించాను. తర్వాతకి రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి మేమైతే ఇక దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాము. ఇవన్నీ కూడా ఫ్రీ దర్శనంకి వెళ్ళే లైన్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి టెంపుల్ బాటగంగమ్మ టెంపుల్ అండి. ఇవన్నీ కూడా మాడ వీధులకి బ్యాక్ సైడు, రైట్ సైడు, లెఫ్ట్ సైడు చుట్టుపక్కల ఉంటాయన్నమాట. క్యూ లైన్లు వెళ్ళే దారిలలోనే ఉంటాయి అన్ని టెంపుల్స్ కూడా. సేవకి వెళ్ళే వాళ్ళు చాలామంది అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకొని వస్తుంటారు. ఇప్పుడు మేమైతే సత్రంకి అయితే వచ్చామండి, ఆర్యవైశ్య సత్రం. దీంట్లో భోజనం చేసేసి మనం దర్శనానికి వెళ్తే ఇంకా మధ్యలో లేట్ అయినా ఏం కాదు, పిల్లలు ఉంటారు కదా అనుకున్నాము. మాకు దర్శనం వచ్చేసి మధ్యాహ్నం 2 గంటలకండి. మనం ముందైనా వెళ్ళొచ్చు, లేట్గా అయినా వెళ్ళొచ్చు, కొంచెం అటు ఇటు. కాకపోతే అదే రోజు దర్శనం అనేది చేసుకోవాలన్నమాట. ఇక చక్కగా భోజనం అనేది చేసాము. ఎంత దూరంలో ఉండి కూడా మనం ఇక్కడికి వచ్చేసి మనకి భోజనాన్ని ఏర్పాటు చేశారంటే అది మన స్వామివారు మనకిచ్చిన ప్రసాదంగా భావిస్తూ చక్కటి భోజనం అయితే చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళబోతున్నామండి. మాడవీధులకు వస్తే చాలండి, మనకు అసలు ఇక బయట ప్రపంచం అస్సలు గుర్తురాదండి. ఎంతటి కష్టం ఉన్నా సరే అది అసలు బయట మర్చిపోయి మనం ఈ మాడవీధిలోకి వచ్చేస్తూ ఉంటాము. ఏ ఆలోచన కూడా ఉండదు. అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇక మేమైతే ఇక వెళ్తూ ఉన్నామండి. మధ్యాహ్నం టైం కదండి, అయినా సరే అంత వేడిగా అయితే లేదండి. కొండపైనే చల్లగా ఉంటుంది. ఇంకా మనకి కింద రంగవల్లులతోటి చుట్టూ కాళ్ళు కాలకుండా వైట్ పెయింట్ కూడా వేశారండి. చెప్పు హాయ్ చెప్పు. ఈరోజు తిరుపతిలో స్వామివారి దర్శనానికి వచ్చేసాం. చక్కగా. అవునా? మనం ఎప్పుడైనా స్వామివారి దర్శనం చేసుకునే దానికంటే ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలండి. ముందు ఈ స్వామివారి దర్శనం అయినాకనే మనం వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది చేసుకోవాలి. అయితే మేము వెళ్ళేది మధ్యాహ్నం 2 గంటలకు కదండి. అయితే టెంపుల్ అనేది క్లోజ్ చేశారు. అయితే మేము అనుకున్నాం క్లోజ్ చేశారు కాబట్టి లోపలికైతే వెళ్ళనివ్వరు. మనం అక్కడి నుంచి అక్కడ స్వామివారి చిత్రపటం ఉంటుంది, అక్కడ దండం పెట్టుకొని మేమైతే దర్శనానికి అయితే బయలుదేరామండి. అసలు లోపలికి రాగానే ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయండి. అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక జనాలు అయితే ఎక్కడికక్కడికి ఉంటారండి. చక్కగా ఇక్కడ షెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా దాని కింద కూర్చోవడం, పడుకోవడం, ఏమైనా తినేది ఉంటే తినడం. ఒకవేళ అప్పటికప్పుడు వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, రూమ్స్ అనేవి బుక్ చేసుకోరు కదా, వాళ్ళు కూడా లాకర్ తీసుకొని అక్కడ లగేజ్ ఉంటే అక్కడ పెట్టేసుకొని ఇలా టెంపుల్ చుట్టూ ఆవరణంలో పడుకోవడం, కూర్చోవడం, అక్కడే ఉండడం చేస్తూ ఉంటారండి. తెచ్చినప్పుడు తీసుకుందాం. గోవిందా గోవిందా. ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళలేదండి. ఆలోపే ఉత్సవ విగ్రహాల్ని బయటికి తీసుకొచ్చారనమాట. అక్కడే చక్కగా మాకు దర్శనం అయినట్టుగా అనిపించింది. ఇక ఇప్పుడైతే మేము సుపదం ఉంటుంది కదండి, దాని లోపలికైతే వెళ్తున్నాము. ఇప్పుడు మనకి రైట్ సైడ్ జనాలందరూ ఉన్నారు కదండి. ఎవరైనా 1 ఇయర్లో పిల్లలు ఉంటారు కదండి, తల్లిదండ్రికి అంటే వాళ్ళ ఫ్యామిలీ వరకు మనకి ఇక్కడ డైరెక్ట్గా దర్శనం ఉంటుందన్నమాట. మనకి ఏ కంపార్ట్మెంట్లలో ఏ లైన్లో ఉంచకుండా డైరెక్ట్గా ఆ సుపదం లైన్ నుంచి తీసుకెళ్తారు. చక్కటి అవకాశం. ఎవరికైనా తెలియకపోతే ఈ విషయం అనేది చెప్పండి, డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. బర్త్ సర్టిఫికేట్ ఇంకా ఆధార్ కార్డ్ తీసుకొస్తే సరిపోతుంది. ఇంకా మేము క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయాక మనకి బయటికి రావడానికి ఉండదన్నమాట. ఒక్కోసారి ఈ లైన్లో వెళ్తూ ఉంటాం కదండి, ఏ గేటు తెరుస్తారో ఏ గేటు మూసేస్తారో అస్సలు అర్థం కాదండి. ఒకసారేమో తొందరగా వెళ్ళినట్టుంటుంది, ఒకసారేమో చుట్టూ తిప్పినట్టుగా అనిపిస్తుంది. ఏందో తెలియదు, అంత మహిమండి ఆ వెంకటేశ్వర స్వామికి. చూడండి ఇలా క్యూ లైన్లో కూడా ఎంత ప్రశాంతంగా ఉందో. అటు ఇటు కూడా వెళ్తురు, గాలి పైన గాలి, చక్కగా మధ్య మధ్యలో కూడా వాటర్స్ అనేవి అక్కడ ట్యాప్స్ ఉంటాయి. చాలా బాగుంది. చక్కగా మేము భోజనం చేసి వచ్చాం కాబట్టి మాకు ఇక ఆకలి అవుతుంది, పిల్లలకి ఇబ్బంది అనే ఫీలింగ్ కూడా లేదనమాట. చూసారు కదా అక్కడ వాటర్ది ట్యాప్ ఉంది, అలాంటి కొత్త కొత్త అన్నీ కూడా పెట్టారు. ఇక మా మొబైల్ ఫోన్స్ వచ్చే ఆధార్ కార్డులు మన స్కాన్ చేస్తారు కదండి, అక్కడ పెట్టేసి సరిపోతుంది. ఇక దర్శనం అయిపోయినాక
ఇంకా మళ్ళీ మనం వెళ్ళేసి మన మొబైల్ అనేది తీసుకొచ్చుకోవచ్చు. ఇలా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి తెల్లారండి. రూమ్ అనేది వెకేట్ చేసాము. ఇక కొండ కిందకైతే దిగబోతున్నాము. కింద కొన్ని టెంపుల్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా చూద్దాము. పాతవి అంటే చూసినవి కాకుండా చూడాలి ఈసారి అనుకున్నాము. ఇక డ్రైవర్తో మాట్లాడి కొన్ని టెంపుల్స్ అయితే తీసుకెళ్ళి చూపించారండి. అన్నీ కూడా కొన్ని పల్లెటూర్లలో ఉన్నాయండి టెంపుల్స్ అయితే. చాలా బాగున్నాయి. అక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ అనేవి తీశాను. అవి నెక్స్ట్ వీడియోలో మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇంకా చక్కగా ఎన్ని ఉన్నాయండి టెంపుల్స్, మనకు తెలియని చాలా ఉన్నాయన్నమాట. ఒక తెలిసిన డ్రైవర్ని పట్టుకుంటే చక్కగా మనని చిన్న టెంపుల్స్, అంటే చిన్న ఊర్లలో పెద్ద టెంపుల్స్ అండి, పురాతనమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి, మహిమాన్వితమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చూడదగినటువంటి ప్లేస్లోనే మనం ఉన్నాం. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆ దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా